నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా డ్రగ్స్ అనే పదం వినిపించకూడదు, డ్రగ్స్ వినియోగం కానీ సరఫరా కానీ జరగడానికి వీలు లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాంటి సందర్భంలో వరుసగా జరుగుతున్నటువంటి రైడ్స్ కానీ పట్టుబడుతున్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారు ఎక్కడా కూడా వారి కార్యకలాపాలను మాత్రం ఆపలేదు. ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జరిగినటువంటి ఒక 2 కేసుల్లో హైదరాబాద్లో గచ్చిబౌలి, అలాగే మరో చోట బషీర్బాగ్, ఈ 2 చోట్ల జరిగినటువంటి 2 రైడ్స్లో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. గచ్చిబౌలిలో టార్గెట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్నట్టుగానే యథేచ్ఛగా డ్రగ్స్ రవాణా, సరఫరా అన్నీ జరిగిపోతుంది. దాదాపుగా 4 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ని పట్టుకున్నారు. ఇందులో 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక ముఠా గచ్చిబౌలిలో ఐటీ కారిడార్లోనే ఈ యొక్క డ్రగ్స్ని అమ్ముతున్నారు. పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఈ 4 కూడా డ్రగ్స్ కొనుగోలు చేసిన తర్వాత వేరే వ్యక్తులు వీరి ద్వారా కొనుగోలు చేయటం, అలా సరఫరా అవుతూ ఉంటుంది. ఇది ఒక నెట్వర్క్ లాగా జరిగిపోతుంది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ 4 నిందితులను విచారిస్తే ఆశ్చర్య కలిగించే విషయాలు చెప్పారు. మొత్తం గచ్చిబౌలిలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా డ్రగ్స్కి బానిసలయ్యారు. డ్రగ్స్ వినియోగం యథేచ్ఛగా సాగుతుంది. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల నుంచి యథేచ్ఛగా డ్రగ్స్ రావటం, దానికి సంబంధించి అమ్మకాలు జరగటం, తద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయటం. ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్కే అడిక్ట్ అయిన వారు ఉంటారో వారిని టార్గెట్గా చేసుకొని అధిక మొత్తంలో డ్రగ్స్ వినియోగం, ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. అలాగే ఈ హైదరాబాద్లో మరో చోట దాదాపుగా 1,10,00,000 రూపాయల విలువైన డ్రగ్స్ నైజీరియన్ గ్యాంగ్ ఇప్పటికే హైదరాబాద్లో మకాం వేసినటువంటి నైజీరియన్లను వారి స్వదేశానికి పంపించేశారు. ఉద్యోగం, ఉపాధి పేరుతో నైజీరియన్ యువత హైదరాబాద్కు రావటం, హైదరాబాద్ నలుమూలల విస్తరించి ఉండటం. వీరి యాక్టివ్ కార్యకలాపాలు ఏంటంటే డ్రగ్స్ అమ్మకాలు, షాపుల్లో కానీ, కళాశాలల్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే వారు టార్గెట్గా చేసుకుంటారో వారిని ఉచ్చులో లాగేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారట. ఏదైతే గచ్చిబౌలిలో కానీ, మాదాపూర్ ఈ ఐటీ కారిడార్లో సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గతంలో ఈ యొక్క ఆరోపణల కింద రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి ఇంజనీర్లు ఉంటారు, వారందరికీ కౌన్సిలింగ్ ఇప్పించాలి. మరొకసారి ఇటువంటివి జరిగితే శాశ్వతంగా ఉద్యోగానికి అర్హత లేకుండా ప్రకటించాలి అని చెప్పి నోటీసులు ఇవ్వటం. దీనికి సంబంధించి అవసరమైతే అధికారులతో కూడా ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి యాజమాన్యానికి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా డ్రగ్స్ అనేది కనిపించకూడదు, వినిపించకూడదు అనే టార్గెట్గా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కార్యాచరణ కూడా రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఈ డ్రగ్స్కి యువకులే కాదు, యువతులు కూడా బానిసలైపోవటం ఒక బాధ కలిగించే విషయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారట. దీనికి సంబంధించి మొత్తానికి శాశ్వతంగా ఈ యొక్క డ్రగ్స్ కార్యకలాపాలను నిర్మూలించాలి, అరికట్టాలి. దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి అని ఆదేశాలు జారీ చేశారట.